కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగ అని ఈ 5 పశుపక్షులను చూపించి, ఇవి 5 ఇంద్రియముల చేత మోసపోతాయట. కురంగం అంటే లేడి. వేటగాడు ఏం చేస్తాడు? వేణుగానాన్ని ఊదుతాడట. ఆ వేణుగానం ఎక్కడి నుండి వస్తుందో అని వినటానికి ఈ జింక పిల్ల పరిగెత్తుతుంది. పరిగెత్తి ఆ వల ఉన్న వైపుగానే ఆ దిశలోనే వాడు మోగిస్తూ ఉంటాడు. అప్పుడు అది వినటానికి వెళ్ళి ఆ వలలో చిక్కుకొని చచ్చిపోతుంది. దాని ప్రాణాలు వదిలేస్తుందట. కురంగ, మాతంగం అంటే ఏనుగు. ఏనుగునేం చేస్తాడు? ఏనుగుకి కామం ఎక్కువ అంటారు. దానికి కూడా ఒక గుంట తవ్వి దాని మీద గడ్డి పరిచి అటువైపుగా ఇంకొక ఆడ ఏనుగుని ఉసిగొలుపుతాడు. అది పిలిచేటట్టు చేస్తాడు. చేస్తే ఇదేం చేస్తుంది? ఈ మగ ఏనుగు దాని స్పర్శేంద్రియాన్ని కోరి, ముందు శబ్దం శ్రవణేంద్రియాన్ని కోరి మోసపోయింది లేడి. ఇప్పుడు ఏనుగు ఏం చేస్తుంది? ఈ స్త్రీ ఏనుగు కోసం, ఆడ ఏనుగు కోసం వెంటబడుతుంది. పడి వెళ్ళి ఆ గుంటలో పడుతుంది. అట్లా దాని ప్రాణాలు అది కోల్పోతుంది. కురంగ, మాతంగ, పతంగం. పతంగం అంటే ఈ మినుగుడు పురుగులు. అవేం చేస్తుంది? దృశ్యము, చక్షురింద్రియం చేత మోసపోతుంది. ఇది అగ్ని వైపు అది ఆకర్షితమయ్యి ఎంతో దూరంగా వచ్చి టపీమని అందులో పడి కాలిపోతుంది. అంటే దృశ్యం చేత మోసపోయేది పతంగము. మీనం ఏం చేస్తుంది? మీనం అంటే చేప. చేప ఏం చేస్తుంది? వేటగాడు దానికి ఆ వానపామునో దేన్నో పెట్టేస్తే అది తినటానికి వస్తుంది. తినటానికి వచ్చి రసనేంద్రియం చేత మోసపోయి దాని ప్రాణాలు కోల్పోతుంది. కురంగ, పతంగ, మాతంగ, మీన, భృంగ. భృంగం అంటే తుమ్మెద. అదేం చేస్తుంది? సంపెంగ పువ్వు. ఆ సంపెంగ పువ్వును కోరి అక్కడికి వస్తుంది. అది ఆ వాసన చేత మోసపోయి దాని ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ఈ 5 కూడా 5 ఇంద్రియముల చేత మోసపోయి వాటి ప్రాణాలు కోల్పోయినాయట. మరి ఇంకా మనిషికి 5 చేత మోసపోతాడు, ఇంకా వాడి గతి ఏమిటని అడుగుతున్నారు. అందుకేమన్నారు? శబ్దాదిభి పంచభిరేవ పంచపంచత్వమాపుః కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగ నరః పంచభిరంజితః కిం. వీడికి 5 ఇంద్రియాలే అందు ఆకర్షణ ఉంది. ఇంకా వీడి గతి ఏం చెప్పాలి? ఒక్క ఇంద్రియం చేత ఆకర్షణ ఉంటేనే ఇవన్నీ ప్రాణాలు కోల్పోయినాయి కదా. మరి ఇంకా నరుడికి 5 ఇంద్రియాలందు ఆకర్షణ ఉంది. వాడి గతి ఏమిటి? అంటే 5 ఇంద్రియాలందు కూడా మనస్సు తన బాణాన్ని వదులుతూనే ఉంటుంది. ఏది చూసినా అదేమంటాడు? బాగుంది, నాకు కావాలి. ఏది విన్నా బాగుంది, నాకు కావాలి. ఏది తిన్నా బాగుంది, ఇంకా కావాలి. అన్ని స్పర్శ నాకు కావాలి. కామము లెక్కపత్రం లేని కామం వీడిది. వదిలిపెట్టకుండా కంటూనే ఉంటాడు ఎప్పటికీ. ఇట్లా ఇన్ని ఇంద్రియముల చేత మోసపోతున్న వాడు ఎటువంటి వాడు? సూర్యుడికి వ్యతిరేక పదం ఏమిటి? భీరువు, పిరికివాడు.